ఫ్రెండ్స్, 'తుని' కేసులో మిస్సింగ్ అయిన జాహ్నవి పాప కేసు చాలా మిస్టరీగా మారిపోయింది. ఎందుకనంటే పోలీసులకి దొరికిన అతి తక్కువ ఆధారాల్లో ఒక ఆధారం ఏంటి అంటే ఫెన్సింగ్‌కి చిక్కుకున్న పాపకి సంబంధించిన జుట్టు అంటే ఆ పాపకి సంబంధించిన బట్టల పోగులు. అంటే పాప ఫెన్సింగ్ దాటింది అనేసి అక్కడున్న పోలీసులు గాని, అధికారులు గాని చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. పాప వేసుకున్న బట్టలకు సంబంధించిన దారపు పోగులు, కొంత జుట్టు పాపకు సంబంధించిన కొంచెం జుట్టు, అలాగే కుక్క కూడా తనతో పాటు అంటే ఆ పాపతో పాటు దాటింది అని చెప్పడానికి కుక్కకి సంబంధించిన తన చర్మం మీద హెయిరీ ఫర్ అంటారు చూసారా? అటువంటిదంతా కూడా అక్కడ చిక్కుకుంది. అయితే దాన్ని జాగ్రత్తగా వీళ్ళు ఏం చేశారంటే ఫోరెన్సిక్ రిపోర్ట్‌కి పంపించారు. షాకింగ్ విషయాలు బయటపడింది ఏంటంటే అధికారులు చెప్పిన దాని ప్రకారం ఆ ఒక హెయిర్ పైన కానీ, ఆ ఫర్ పైన కానీ చాలా రకాల వేలిముద్రలు ఉన్నాయి. అయితే సాధారణంగా ఆ వేలిముద్రలు ఎప్పటివి? అంటే రీసెంట్‌వా? లేటెస్ట్‌వా? అంటే సాధారణంగా మనం గమనిస్తే ఒక మనిషి మీద చాలామంది ఇట్లాగా తల నిమురుతూ ఉంటారు. బుగ్గలు ముద్దు పెట్టుకుంటుంటారు చిన్న పిల్లలకి. అలా జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ వెంట్రుకల మీద పడ్డ వేలిముద్రలు ఎప్పటివి? అంటే ఈ కేసు ఎలా అయిపోయింది అంటే వేరే ఏ ఆధారాలు దొరకకపోవటం వల్ల వాళ్ళకి దొరికిన అతి చిన్న ఆధారాలు చాలా కీలకంగా మారిపోతున్నాయి. సరే, ఆ ఆధారాలైనా మనకి సరైన దారిని చూపిస్తాయా అంటే వర్షం కారణంగా ఆధారాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. అంటే ఇప్పుడు ఆ పాపకి సంబంధించిన హెయిర్, అలాగే ఆ కుక్కకి సంబంధించినవి, బట్టలకు సంబంధించినవన్నిటిని తీశారు. తీసే లోపు ఏమైంది? వర్షం పడింది. సో, దాని మీద వేలిముద్రలు పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ వర్షం అనేది చాలా విలన్‌గా మారిపోయిందనమాట. అయినప్పటికీ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్‌కి పంపిస్తే దాని మీద చాలా వేలిముద్రలున్నాయట. అంటే ఉదయం 11 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ పాప వెళ్ళిపోయింది. అంటే అక్కడ వాళ్ళ నాన్న, నాన్న అనుకుంటూ ఏడ్చుకుంటూ చాలా దూరం పరిగెట్టింది. అయితే వాళ్ళ నాన్న కనుచూపు మేరలో ఈ పాప లేదు. ఒకవేళ ఉండుంటే ఫస్ట్ టైమ్ లోపలికి తీసుకొచ్చినట్టుగానే సెకండ్ టైమ్ గూడా అదేంటి రెండోసారి గూడా పాపొచ్చేసింది. అట్‌లీస్ట్ ఈసారి లోపల పెట్టి మా ఆవిడకైనా చెప్దాం అనుకుంటాడు గానీ, ఆ రకంగా వరండాలో పెట్టరు. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే 2.5 ఏళ్ల చిన్న పాప ఎంత దూరం పరిగెడుతుంది, కాసేపు ఏడ్చి ఊరుకుంటుందిలే అన్న ధ్యాసలోనే ఉన్నారు గానీ, ఈ రకంగా ఆలోచించలేదు. అయితే ఇప్పుడు ఈ పాప వేలి ముద్రలకు సంబంధించి ఎవరితో మ్యాచ్ అవుతున్నాయి? అంటే వాళ్ళ అమ్మ, నాన్నలతో అంటే ఓకే. అది వేరే కాదు. వేరే వ్యక్తులుంటారు గదా! అంటే ఇప్పుడు అమ్మా, నాన్నలనుకోండి, ఆ పాప వెళ్ళే ముందు పడ్డ వేలిముద్రలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వేలిముద్రలు కావచ్చు. కానీ దానిలో థర్డ్ పర్సన్ అంటే వేరే వాళ్ళ వేలిముద్రలుంటే మాత్రం ఖచ్చితంగా ఇదే ఆ కోణంగా కేసు మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కుక్క గూడా చచ్చిపోయింది కాబట్టి.